టీ బిల్లు ప్రస్థానంలో కేంద్ర మంత్రి జైరాం రమేష్ ది కీ రోల్. షిండే నేతృత్వంలో 7 సభ్యుల జీవోఎం తెలంగాణ బిల్లుకు అక్షర రూపం ఇచ్చిన ప్రతి లైన్లో జైరాం కనిపిస్తారు. విధి విధానాల నుంచి బిల్లు వరకు ప్రతి దశలో అన్ని తానై ముందున్నారు. గ్రౌండ్ వర్క్ తో టీ బిల్లుకు రూపాన్నిచ్చారు జైరాం. తనదైన వర్క్ స్టైల్ తో అందరినీ కలుపుకుపోయారు కేంద్ర మంత్రి. చర్చలు, సమావేశాలు, నిపుణులతో డిస్కషన్స్. ఒక్కటేమిటి, ప్రతి ఇష్యూలో కీ రోల్ ప్లే చేశారు. క్షేత్రస్థాయి పరిశీలనతో నివేదికలు రూపొందించారు. పక్కా క్లారిటీతో జీవోఎం ఫైనల్ రిపోర్ట్ రెడీ చేశారు. షిండే, ఆంటోనీ, చిదంబరం, ఆజాద్, మొయిలీ, నారాయణస్వామి ఉన్న జైరాం రమేష్ దే ప్రధాన పాత్ర. జీవోఎం రిపోర్టే కాదు, టీ బిల్లు మద్దతు కోసం కూడా జైరాం తీవ్రంగా కష్టపడ్డారు. బీజేపీ నేతలతో రోజు మంతనాలు చేశారు. సవరణలపై సవివరంగా విన్నవించుకున్నారు. కమల్నాథులతోనే కాదు, ఇతర పార్టీల మద్దతు కోసం కూడా జైరాం మంత్రంగా నడిపారు. టీ బిల్లుకు జైరాం రూపమిస్తే కమల్నాథ్ ప్రాణం పోశారు. వ్యూహాత్మక అడుగులతో లోక్సభ గడప దాటించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా టీ బిల్లును ముందుండి నడిపించారు. టీ బిల్లు ఇంట్రడక్షన్ సీన్ లోనే కమల్నాథ్ అదరగొట్టారు. బిల్లును ప్రవేశపెట్టకుండా అడ్డుకోవడానికి సీమాంధ్ర ఎంపీల ఎత్తులకు పై ఎత్తులు వేసి శభాష్ అనిపించుకున్నారు. పక్కా ప్లాన్ తో సీమాంధ్ర ఎంపీలను కట్టడి చేశారు. బిల్లుపై అటు ఇటుగా ఉన్న బీజేపీని టీ లైన్లోకి తీసుకువచ్చారు కమల్నాథ్. మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితికి కమల్నాథుల్ని తీసుకొచ్చారు. జైరాం రమేష్, కమల్నాథ్ టీ బిల్లుకు ముందొకరు వెనుకొకరుగా మారిపోయారు. తెర వెనుక ఉండి పరిస్థితుల్ని చక్కదిద్దారు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ముందుకు పోయారు ఇద్దరు నేతలు.